దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు దేశీయ మార్కెట్లో బంగారం ఆభరణాల కొనుగోళ్లపై పశ్చిమాసియా యుద్ధం ప్రభావం కనిపిస్తోంది. దీంతో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. ఫలితంగా స్టాక్ మార్కెట్లో ప్రధాన ఆభరణాల కంపెనీలైన టైటాన్, కళ్యాణ్ జ్యువెలర్స్, సెన్కో గోల్డ్ వంటి కంపెనీల షేర్లు ఒక్కరోజే 8% నుండి 11% వరకు పడిపోయాయి. ఇవాళ బంగారం ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు ₹220 తగ్గి 1,52,130 రూపాయలకు చేరింది. భారతదేశం ఏటా సుమారు 800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. దీనివల్ల భారీగా డాలర్లు విదేశాలకు వెళ్తున్నాయి. బులియన్ మార్కెట్ వర్గాల ప్రకారం ఈ ప్రకటన వల్ల తక్షణమే కొనుగోలుదారులు వెనక్కి తగ్గడం ప్రారంభమైంది. ఇది అమ్మకాల్లో సుమారు 10% పైగా తగ్గుదలకు దారితీసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు దేశీయ మార్కెట్లో బంగారం ఆభరణాల కొనుగోళ్లపై పశ్చిమాసియా యుద్ధం ప్రభావం కనిపిస్తోంది. దీంతో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. ఫలితంగా స్టాక్ మార్కెట్లో ప్రధాన ఆభరణాల కంపెనీలైన టైటాన్, కళ్యాణ్ జ్యువెలర్స్, సెన్కో గోల్డ్ వంటి కంపెనీల షేర్లు ఒక్కరోజే 8% నుండి 11% వరకు పడిపోయాయి. ఇవాళ బంగారం ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు ₹220 తగ్గి 1,52,130 రూపాయలకు చేరుకుంది. భారతదేశం ఏటా సుమారు 800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. దీనివల్ల భారీగా డాలర్లు విదేశాలకు వెళ్తున్నాయి. బులియన్ మార్కెట్ వర్గాల ప్రకారం ఈ ప్రకటన వల్ల తక్షణమే కొనుగోలుదారులు వెనక్కి తగ్గడం ప్రారంభమైంది. ఇది అమ్మకాల్లో సుమారు 10% పైగా తగ్గుదలకు దారితీసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.